మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే మంత్రి సీతక్కపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ల పైన విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముఖ్య ఉద్దేశాన్ని ఈ యొక్క సమావేశ నిర్వహణ సత్యవతి రాథోడ్ మాట్లాడడం జరిగింది. మొన్న గతంలో సెల్ ఫోన్ విషయంలో 2018లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇవ్వడం జరిగింది. 2018, 2021లో కూడా సెల్ ఫోన్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో మొన్న కొనుగోలు 54 కోట్లతోటి మన ఈ సంవత్సరం కూడా సెంట్రల్ నిధులతోటి కొనడంలో టెండర్లు వేసి కొనిస్తే 54 కోట్లల్లో 40 కోట్లు దుర్వినియోగమని అక్క మీద ఒక ప్రభగండం లేనిపోని ఆరోపణలు చేయడంతో అక్క కూడా మొన్న ఒక డిసిసి కమిటీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడింది. దాన్ని ఏదో మాట్లాడాలి, అక్క మాట్లాడింది తప్పు అని అనడానికి టెండర్లో గోల్మాల్ జరిగింది, టెండర్లో ఏదో జరిగిందని దాన్ని సృష్టించడం కొంచెం రకరకాల విధాల 11,650 రూపాయలకి ఒక ఫోన్ చెప్పిన కొనుగోలు చేసి అంగన్వాడీ మేడలకు ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ అంటే ఫోన్ కడికే వచ్చి ఆగిపోతుంది సమస్య. ఫోన్ ఎందుకు కొనిచ్చింది అనేదంటే అది వాళ్ళకు పిల్లలకు ఇచ్చే మనం ఫుడ్, వాళ్ళకి అందించే మెటీరియల్స్ ఏ విధంగా దాంట్లో పంపించడం, తీసుకురావడం గురించి వాళ్ళకి మెసేజ్ల ద్వారా తెలుసుకోవడానికి ఫోన్ ద్వారా ఎన్నో మంచి విషయాలను వాళ్ళకి అందించడం కోసం, తెలియడం కోసమే అక్కగారు ఫోన్ ఈ రోజు గుర్తుగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏదో దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆరోపణలు చేయడం అర్హత హక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే శిశు సంక్షేమ శాఖ నీ చేతిలో ఉన్నప్పుడు 2018లో 2021లో అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. నీకు నీతి నిజాయితీ ఉంటే మా సీతక్క గారిని సిబిఐ ఎంక్వైరీ చేసుకో అని చెప్పడం కాదు. నీవు నీతి నిజాయితీ నీకుంటే, చిత్తశుద్ధి ఉంటే 18లో 21లో నువ్వు కొనుగోలు చేసినటువంటి ఈ ఫోన్ల మీద నువ్వు సిబిసిఐడి విచారణకు సిద్ధంగా నేను వేసుకుంటా అని చెప్పేసి నువ్వు రాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సత్యవతి రాథోడ్ గారికి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఆ చిత్తశుద్ధి నీకుంటే అది వేసుకో. తర్వాత మేము కూడా మా చిత్తశుద్ధిని నిరూపించుకోవటం కూడా మా సీతక్క గారు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయటం అవుతుంది. నువ్వు అడ్డదారిలో వచ్చినావు మంత్రిగా. మా సీతక్క కష్టపడి సత్యవతి రాథోడ్కి ఇస్తావా నోటీస్? ఎవరికి ఇస్తాం? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన 54 కోట్ల రూపాయలలో ఇవాళ శిశు సంక్షేమ శాఖ వారు దాన్ని పబ్లిక్ టెండర్ పిలిచి, దానికి హై లెవెల్ కమిటీ ద్వారా టెండర్ పిలిచి ఫస్ట్ ఒకరు 16,000 అని టెండర్ వేసినాక ఇంత రేటు ఇవ్వలేమని దాన్ని తగ్గించి రీటెండర్ రెండోసారి టెండర్ ఇచ్చి అప్పుడు 11,650కి అగ్రిమెంటు చేసుకొని దాని ద్వారా పంపిణీ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సీతాకాకుండా